జై భద్రకాళి మాత నమో నమ జై భారత్ మాతకి జై. ఇప్పుడు దావోస్లో పర్యటిస్తున్నారు చంద్రబాబు, లోకేష్ గారు. ఇక్కడ మన సోషల్ మీడియా వైసీపీ వాళ్ళు దావోస్లో జిందాల్ 3 లక్షల కోట్ల ప్రాజెక్ట్ ఎందుకు పోయింది, మహారాష్ట్ర పోయిందంటే మీరు 5 ఏళ్ళు పాలించినారు మేడం. మీ గురువు జిందాల్ గారు. మరి ఆ గురువు గారికి మీరు ఎందుకు పెట్టుబడులు తేలేకపోయారు? విశాఖ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు ఇది చేయలేకపోయారు? ఇన్నేళ్ళు అయితే కూడా 5 ఏళ్ళలో కొన్ని పరిశ్రమలు కూడా వెనక్కిపోయినవి. అమరరాజా చూసినాము, కాలుష్యం వస్తుంది వాతావరణం అని చెప్పి ఇట్లా. అంటే మీరు ఎన్ని రకాలుగా చూస్తున్నాం. గోరంట్ల మాధవ్ గారు ఆయన అనంతపురం సైడ్ అక్కడ ఏం చేసినాడు అన్నీ వల్ల చూస్తున్నాము. మీరు ఏది మోసుకోరు, అన్నీ మీరు చేసి ఎదుటోళ్ళ మీద దొప్పుతారన్నమాట. అంతా రివర్స్. ఒకప్పుడు దావోద్ పెట్టుబడులకు పోవాలన్నప్పుడు ఆయన ఏం చెప్పినాడు, మన కోడిగుడ్డు మంత్రి గారు, మాజీ కోడిగుడ్డు మంత్రి గారు, అక్కడ చలి ఎక్కువ ఉంటుంది, స్నానం 0 డిగ్రీలు ఉంటాయి, స్నానం చేయడానికి కూడా ఇబ్బంది అన్నప్పుడు మనమే ఆలోచించాలి. వీళ్ళు ఏకాగ్రత, వీళ్ళు క్రమశిక్షణ, ప్రజల పట్ల ఉండే అంకిత భావం. వాళ్ళు ఇదే ఒక 70 ఏళ్ళ పైన ముసలి వ్యక్తి అయిన చంద్రబాబు గారు ఈ వయసులో ఆయన ఏమన్నా ఒక స్వెటర్ వేసినాడా? ఆ డ్రెస్ చూడండి, ఉందాతనం. అందరూ స్వెటర్లతో దర్శనమిస్తే ఆయన ఎట్లున్నాడో మీరే చూడాలి. ఇది భగవంతుడు నడిపించే నాయకుడు ఎట్లుంటాడో చూపిస్తున్నాడు. మీరు అనుకుంటే కాదు, శివుడు అప్పుడే అనుకొని ఎవరితో ఎట్లా పాలించాలో తెలుసు. చిన్న చెప్తాను మీకు. యోగి ఆదిత్యనాథ్ యోగి ఆయన వస్తే ఎట్లుంటుందో, ఒకసారి లా అండ్ ఆర్డర్ ఎట్లుంటుందో, ఒక ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎట్లా బాగుపడుతుందో అనేది ఒక చిన్న శాంపుల్ వదిలినాడు. భారతదేశంకి ఒక రాష్ట్రంలో ఒకటే వదిలినాడు, మన ఆయన వీరభద్రుడు సైనికుడిని. మళ్ళీ మన ఆయన వీరభద్రుడు వస్తే మొత్తం భారతదేశం అంతా ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. అరాచక శక్తుల పట్ల గుండెల నిద్ర ఎట్లుపోతారో ఆలోచించండి. మతోన్మాదాల గురించి ఆలోచించండి. అన్నీ ఆలోచించండి. అన్నిటికీ సమాధానమే వీరభోగ వసంతరాయలు. వీరభోగ వసంతరాయలు వచ్చే టైం ఆసన్నమవుతుండదు. ఆయన వచ్చి ఎట్లా పాలిస్తారు మీరే చూస్తారు. ఎందుకంటే దేశంలోనే దేశద్రోహులు ఎక్కడున్నారు, పాకిస్తాన్, చైనా, వీళ్ళందరికీ గూఢాచారం మన భారతదేశంలోనే నాయకుల రూపాల్లో ఉంటారు. వీళ్ళే మన భారతదేశం ఇంతవరకు నాశనం చేసిన 75 ఏళ్ళు అయినా కూడా ఇప్పుడు కొత్త భారతదేశాన్ని చూస్తారు, సనాతన గురువుని చూస్తారు, సనాతన ధర్మం కాపాడే అఖండ భారతిని చూస్తారు. అన్ని ముందుకు అర్థమవుతుంది. ప్రపంచమంతా మన వైపు ఇప్పటికే బునాది వేసింది. మన ఆయన వీరభోగ సంతరాయలు వచ్చి కనపడకుండా యోగి రూపంలోన, మోడీ రూపంలోన, ఇప్పుడు తాత్కాలికంగా నాయకుల రూపాల్లో, కొంతమంది రూపాల్లో కాపాడుతున్నాడు. ప్రత్యక్షంగా వస్తేనే మన బతుకులు, మన జీవితాలు, మన భారతదేశం అఖండ భారత్ అయి ప్రపంచమంతా విశ్వగురువు అంటే చూపిస్తాడు. అంతవరకు లయ తప్పిన యువకుల్ని, స్త్రీ పురుషుల్ని, భారతదేశ సంప్రదాయాలని అంతా నాశనం చేసే వాళ్ళందరినీ సర్వనాశనం చేసి కలప మొక్కలు ఏరేసినట్లు వేస్తే అప్పుడు భారతదేశము క్రమశిక్షణ, పద్ధతులు, ఒక కలప మొక్కలు చేనులో ఏరేస్తే ఎట్లా చేను బాగుపడుతుందో అట్లా సమాజంలో ఈ చీడపురుగులు ఏరిస్తే భారతదేశం బాగుపడుతుంది. ఇవన్నీ ముందుకు జరుగుతాయి. మీకు అర్థమవుతుంది. జై భద్ర.